వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నల్సర్ స్నాతకోత్సవానికి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిజేఐని పిలవద్దంటూ యూనివర్సిటీ వీసీ అండ్ అలాగే రిజిస్ట్రార్ కు 450 మంది స్టూడెంట్స్ లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఏకంగా నల్సర్ యూనివర్సిటీ నుంచి. సో రాజు, ప్రస్తుతం మీరు అక్కడ ఉన్నారు నల్సర్ యూనివర్సిటీ వద్ద. సో ఏంటి స్టూడెంట్స్ ఏమంటున్నారు, వాటి డిమాండ్స్ ఏంటి? బేసికల్ గా ఒక ఆచారంగా లేకపోతే ఆనవాయితీగా ఇలా ఎవ్రీ కాన్వకేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక సిజేఐని పిలవాలన్న ఒక రూల్ ని ఈసారి ఈ ఇయర్ బ్రేక్ అవ్వబోతుందా అన్న కన్ఫ్యూజన్ స్టేట్ లో అందరూ కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ శివాని, ప్రస్తుతం మనం నల్సార్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ముందున్నాం. ఇక్కడ ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఏకంగా ఏదైతే సిజేఐ స్నాతకోత్సవానికి రాబోతున్నారని తెలిసి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యూనివర్సిటీకి సంబంధించి బీసీకి అదేవిధంగా రిజిస్ట్రార్కు కూడా లేఖలు రాయడం జరిగింది. 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల కాన్వకేషన్ ఏదైతే ప్రోగ్రామ్ త్వరలో జరగబోతోంది, దానికి ఇంకా డేట్లు ఫైనల్ కాలేదు. అయినప్పటికీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ను ఇప్పటికే యూనివర్సిటీ వర్గాలు ఆహ్వానించాయన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఇప్పటికే ఇటు విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు సిజేఐని పిలవద్దని చెప్పేసి కూడా ఇటు వీసీకి ఇటు రిజిస్ట్రార్కి ఇప్పటికే లేఖలు రాయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ నల్సార్ యూనివర్సిటీ ముందున్నాం ఇక్కడ. సో నల్సార్ యూనివర్సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ. దేశంలో ఉన్నటువంటి ఏదైతే నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అనే పేరుతో ఇక్కడ యూనివర్సిటీ నడుస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం 450 మంది విద్యార్థులు సంతకాలు చేసి మరి వీసీకి ఒక లేఖనైతే రాయడం జరిగింది. ఎందుకంటే సిజేఐ మనం చూసాము జూలై నెలలో జరిగినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విద్యార్థుల ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆందోళనకు సంబంధించి చాలా వరకు కూడా కేసులు కూడా నమోదు కావడం జరిగింది. జూలై 23వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ ఆ కేసుకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఏదైతే ఈ విద్యార్థులపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో సంబంధించి ఈ వీడియోలకు సంబంధించి అంత చూసే సమయం లేదు అని చెప్పేసి కూడా ఏదైతే మాట్లాడడాన్ని విద్యార్థులు వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే కనీసం ఇంత పెద్ద దాడి జరిగింది, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులపై జరిగినటువంటి పోలీసుల దమనకాండకు దాడికి సంబంధించి ఆ విజువల్స్ కానివచ్చు, ఆ కేసు పూర్వాపరాలు కూడా తెలుసుకోవడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కోర్టుకు అంత సమయం లేదు, నేను చూడదలుచుకోలేదు అని చెప్పేసి కూడా అయితే మాట చెప్పడం జరిగిందో దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా విద్యార్థి లోకమైతే దాన్ని ఆయన చెప్పినటువంటి మాటలపై ఎందుకంటే వ్యతిరేకత వ్యక్తం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విద్యార్థులు కాన్వకేషన్ అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సో అట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిజేఐకి తీరుకు నిరసనగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ఇక్కడ చీఫ్ జస్టిస్గా పిలవడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అయితే తమ ఉద్దేశం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను అవమానించడం కాదు, ఆ చైర్ను అవమానపరచడం కాదు, కానీ ఈ కేసు పరంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు నిరసనగానే సో మేము ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి దీన్ని పునరాలోచించాలని చెప్పేసి కూడా యూనివర్సిటీ వీసీకి విద్యార్థులు లేఖ రాయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే నల్సార్ యూనివర్సిటీ అనేది కొన్ని విలువలతో కూడినటువంటిది. ఎందుకంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కాపాడాలని చెప్పేసి బోధించే ఒక యూనివర్సిటీ యూనివర్సిటీలోనే విద్యార్థులపై ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కానివచ్చు, అదేవిధంగా విద్యార్థులపై జరిగినటువంటి దమనకాండకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మద్దతుగా నిలవాల్సింది పోయి కనీసం దాన్ని చూసే సమయం లేదు, కోర్టు సమయాన్ని వృధా చేయదలుచుకోలేదని చెప్పేసి ఏదైతే మాట్లాడడం జరిగిందో ఆ తీరుకు నిరసనగానే మేము ఇట్లా నిర్ణయం తీసుకున్నాము, లేఖలు రాసామని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క ఇప్పటికే ముంబైలో ఉన్నటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తన 86వ స్నాతకోత్సవానికి ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించింది. అయితే ఇది ఆగస్టు 2వ తేదీన ఈ కాన్వకేషన్ ప్రక్రియ ఉండాల్సి ఉండేది, కానీ అది ఎందుకో అనివార్య కారణాల వల్ల 2 రోజుల ముందుగానే వాయిదా వేసుకున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సిజేఐ ఇక్కడ హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారని తెలుసుకొని ఇప్పటికే ఒకవైపు విద్యార్థులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంకా కూడా ఈ కాన్వకేషన్ నుంచి ఎక్కడ కూడా ఫైనల్గా డేట్లు డిక్లేర్ కాలేదు. ఏ రోజు స్నాతకోత్సవం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా చీఫ్ గెస్ట్ ఎవరు అని చెప్పి కూడా ఫైనల్ కాలేదు. కాబట్టి ఈ సమయంలోనే సో ఇప్పటికీ మా అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నామని చెప్పేసి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ వీసీకి కానివచ్చు, రిజిస్ట్రార్కి కానివచ్చు,
దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే మనం ఇప్పుడు చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో కొన్ని కేసుల్లో ఏదైతే ఒక కేసులో చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా యువత కాక్రోచ్ లాగా పట్టి పీడిస్తున్నాయి సోషల్ మీడియాలో అని చెప్పేసి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగానే సిజేఐ పార్టీ పుట్టుకొచ్చింది. తాజాగా ఇప్పటికే విద్యార్థుల కేసులకు సంబంధించి కూడా చూసే సమయం లేదు అని చెప్పేసి సిజేఐ మాట్లాడడాన్ని ఇప్పటికే ఇటు విద్యార్థి లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి నల్సార్ యూనివర్సిటీకి సంబంధించి స్నాతకోత్సవం మరి ఏ విధంగా జరగబోతా ఉంది, దీనికి సంబంధించి విద్యార్థులు చెప్పినటువంటి ఏదైతే ఇప్పటికే వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ వర్గాలు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ప్రస్తుతం అయితే యూనివర్సిటీ ఇంకా కూడా ఈ కాన్వకేషన్కి సంబంధించి చీఫ్ జస్టిస్ ఎవరని కానీ లేదంటే ఏదైతే ప్రోగ్రామ్ డేట్లు కానీ ఇంకా డిక్లేర్ కాలేదు. కానీ ఈ కాన్వకేషన్ కు సంబంధించి చీఫ్ జస్టిస్ గా ఉన్న వాళ్ళు కానివచ్చు, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్లు కానివచ్చు ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీగా మారింది. సో దేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైతే యూనివర్సిటీలో నల్సార్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వారు ప్రపంచ అంటే ఇతర దేశాల్లో కూడా తమ సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా దేశంలోని దాదాపు అన్ని కోర్టుల్లో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వారు సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించి స్నాతకోత్సవం జరగబోతా ఉంది. ఈ స్నాతకోత్సవానికి సంబంధించి మరి విద్యార్థుల అభిప్రాయాలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? ఎందుకంటే కాన్వకేషన్ అనేది కేవలం ఒక ఏదైతే డిగ్రీ పట్ట అందుకోవడమే కాదు. సో దీనికి సంబంధించి ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ యూనివర్సిటీ కొన్ని విలువలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే మేము ఇప్పటికే నల్సార్ యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించి ఎట్లాంటి ఏదైతే మా హక్కులకు సంబంధించి ఎట్లాంటి భంగం వాటిల్లకూడదని చెప్పేసి కూడా విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి నల్సార్ యూనివర్సిటీ స్టాండర్డ్కి సంబంధించి విద్యార్థుల అందరి అభిప్రాయం మేరకే ఇటు యూనివర్సిటీ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ స్నాతకోత్సవానికి సంబంధించి 450 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఒకే మాటపై ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతకాలు చేసి ఇప్పటికే ఇటు యూనివర్సిటీ వీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఏం చేయబోతా ఉన్నారు యూనివర్సిటీ అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే సిజేఐ ఇప్పటికే ఒకవైపు ఆయన ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఈ సిజేఐ ఏదైతే రావాల్సినటువంటి రెండు ముఖ్యంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కానివచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఇటు నల్సార్ కానివచ్చు, ఈ రెండు యూనివర్సిటీలకు సంబంధించి ఆయన ఒకటి ఇప్పటికే ఒకటి పోస్ట్ పోన్ అయింది. సో ఇది మరి ఏం జరగబోతా ఉంది? ఈ స్నాతకోత్సవం పోస్ట్ పోన్ అవుతుందా, లేదంటే ఈ స్నాతకోత్సవానికి సంబంధించి విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. శివాని, రాజు, మనం చూసాము కొన్ని నెలల క్రితం యూత్ ని సంబంధించి ఆయన ఒక మాట అన్నారు, కాక్రోచ్ అని. వెంటనే అసలు ఏ విధంగా రెవల్యూషన్ వచ్చిందో మనం చూసాము. సో ఇప్పుడు ఆ వీడియోస్ కూడా చూడడానికి టైం లేదని చెప్పిన సిజేఐ ఇప్పుడు కాన్వకేషన్ కి రావడానికి సమయం ఎలా దొరికిందన్నట్టుగా ఈ లా స్టూడెంట్స్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమైనా రెవల్యూషన్ చూసే ఛాన్స్ ఉందా? అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అయితే చేశారు, అపోజ్ చేశారు సిజేఐ ఎట్టి పరిస్థితుల్లో కాన్వకేషన్ కి చీఫ్ గెస్ట్ గా రాకూడదని. ఒకవేళ యూనివర్సిటీ దాన్ని అప్రూవ్ చేయకపోతే ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి స్టూడెంట్స్ లో? ఇప్పటికే ఉన్న 450 మంది విద్యార్థులు ఎవరైతే కాన్వకేషన్ తీసుకోబోయే వాళ్ళు ఉన్నారో ఈ గ్రాడ్యుయేషన్ డేలో దీనిలో భాగంగా మరి ఇప్పటికే వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి వీసీ దృష్టికి లేఖలు రాయడం జరిగింది. కాబట్టి మరి వీసీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, యూనివర్సిటీ వర్గాలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆసక్తిగా నెలకొని ఉంది. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇప్పటికే ఒకవైపు తీవ్రంగా సిజేఐ రావడాన్ని ఆయన తీరుకు నిరసనగా ఇట్లాంటి లేఖ రాసాం, కానీ మాకు ఎట్లాంటి ప్రత్యేకంగా ఆయనపై ఎట్లాంటి నెగటివిటీ లేదు అని చెప్పేసి ఒకవైపు విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత నెలలో జూలై 20వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టినటువంటి నిరసనకు సంబంధించి అందులో పెద్ద ఎత్తున ఆ విద్యార్థులపై ఒక ఏదైతే ఇటు దాడులు కానివచ్చు, వాళ్ళపై లాఠీ చార్జ్ కానివచ్చు పెద్ద ఎత్తున జరిగాయి. కాబట్టి దానికి సంబంధించి కేసు వీడియోలకు సంబంధించి కూడా ఆయన వాటిని ఒకవైపు ఇటు విద్యార్థుల తరఫున సుప్రీంకోర్టులో కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా అవన్నీ కూడా అవసరం లేదు ఇప్పుడు అన్నట్టుగా కూడా ఏదైతే సిజేఐ వ్యాఖ్యానించారని చెప్పేసి కూడా వీళ్ళు విద్యార్థులు మాట్లాడుతున్నారు. వాటిని కూడా చూసేంత సమయం లేదు, కోర్టు సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదని చెప్పేసి ఏదైతే మాట్లాడడం జరిగిందో దానికి తీరుగానే దానికి నిరసనగానే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే
చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ స్నాతకోత్సవానికి సంబంధించి CJIని ఆహ్వానించాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి యూనివర్సిటీ వర్గాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు విద్యార్థులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ నల్సార్ యూనివర్సిటీ అనేది కొన్ని స్టాండర్డ్స్ కూడుకొని ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఎందుకంటే విద్యార్థులకు ఆలోచన శక్తి కానివచ్చు, రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కాపాడే విషయంలో కానివచ్చు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది. సో అట్లాంటి విద్యార్థులకు సంబంధించి మాకు అభ్యంతరం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడినప్పుడు సో ఏ విధంగా CJIని చీఫ్ జస్టిస్గా పిలుస్తారు, ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. సో ఇప్పటికే గెస్ట్ కూడా ఫిక్స్డ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పునఃసమీక్షించాలి. యూనివర్సిటీకి సంబంధించినటువంటి VC కానివచ్చు, రిజిస్ట్రార్ కానివచ్చు, ఇతర ఉన్నతాధికారులు కానివచ్చు అని చెప్పేసి కూడా రాయడాన్ని ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కూడా జస్టిస్ సూర్యకాంత్ ఏదైతే CJIగా ఉన్నారో సో ప్రస్తుతం ఈ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఒక చర్చనీయాంశంగా ప్రస్తుతం అయితే మారింది. మరి యూనివర్సిటీ ఏం చేయబోతా ఉంది, చీఫ్ జస్టిస్గా ఎవరిని పిలవబోతా ఉన్నారు, విద్యార్థుల డిమాండ్కు తగ్గట్టుగా వెనక్కి తగ్గుతుందా యూనివర్సిటీ, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ను చీఫ్ జస్టిస్గా కాదని మరెవరిని పిలుస్తారన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే ముంబైలో ఉన్నటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యూనివర్సిటీకి సంబంధించి ఈ నెల 2న జరగనున్నటువంటి స్నాతకోత్సవానికి సంబంధించి జస్టిస్ సూర్యకాంత్నే చీఫ్ జస్టిస్గా పిలిచారు. 2 రోజుల సమయంలో ఈ కాన్వకేషన్ జరుగుతుందనగా సో ఏదైతే అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందని చెప్పి కూడా దాన్ని వాయిదా వేశారు. ఆ వాయిదా వెనుక కూడా విద్యార్థులే ఉన్నారన్నటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దానికి సంబంధించి కారణం అయితే ఎందుకు వాయిదా వేశారన్నటువంటి కారణం తెలియలేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్నాతకోత్సవానికి సంబంధించి దేశంలో నుండి ఉన్నటువంటి ఇతర నగరాల నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ కానివచ్చు, విద్యార్థులు కానివచ్చు పెద్ద ఎత్తున ముంబైలో హోటల్స్లో చాలా వరకు కూడా అక్కడ రూమ్లు తీసుకుని అక్కడ ఉన్నారు. కానీ సడన్గా క్యాన్సల్ చేసేసరికి కూడా చాలామంది నష్టపోయామని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ఒకవైపు వార్తలు రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థి లోకానికి సంబంధించి, యూత్కు సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే వీళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చీఫ్ జస్టిస్గా అందుకే పిలవలేదని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నల్సార్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మరి ఏం జరగబోతా ఉంది అన్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం అయితే జరగబోతోంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు లేఖ కూడా రాశారు కాబట్టి విద్యార్థులందరూ కూడా, మరొక వైపు CJIకి ఇప్పటికే ఒక షాక్ ఇచ్చినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనపై వ్యక్తిగతంగా మాకు ఎట్లాంటి ద్వేషం లేదు, కానీ కేవలం మేము తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాల పట్ల కూడా దీనికి సంబంధించి మేము ఇట్లాంటి కాన్వకేషన్కు రావద్దని చెప్పేసి కూడా మాట్లాడుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మాత్రం విద్యార్థులైతే చెప్తా ఉన్నారు కాన్వకేషన్కు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఈ నిర్ణయానికి సంబంధించి పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులైతే యూనివర్సిటీ అధికారులు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ విషయంలో పునఃసమీక్ష చేస్తారా లేదా అన్నటువంటి విషయం తెలియాల్సి ఉంటుంది. రైట్ రాజు, అయితే ఇంకో విషయానికి సంబంధించి కూడా మనం చర్చించుకోవాలి. ఈ ఇష్యూకి సంబంధించి 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటేమో స్టూడెంట్స్ CJI చేసిన యాక్షన్కి రియాక్షన్ ఇస్తున్నారన్న ఒక వాదన వినిపిస్తుంటే, మరోవైపు మాత్రం ఆన్ ది అదర్ హ్యాండ్ ఒక CJIని పట్టుకొని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు, ఇలా అపోజ్ చేయడం కరెక్ట్ కాదన్న వాదన కూడా వినిపిస్తుంది. సో ఈ 2 సిచ్యువేషన్స్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ముఖ్యంగా ఏదైతే ఇక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు, న్యాయ విద్యార్థులు మాకున్నటువంటి హక్కుల లోపే ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు, మాకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం కలగకుండా మాత్రమే మేము చూసుకుంటున్నామని చెప్పేసి న్యాయ విద్యార్థులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నల్సార్ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. దీనికి సంబంధించి మాకు నేర్పినటువంటి విలువలు కానివచ్చు, ఇక్కడ అధ్యాపకులు నేర్పినటువంటి విలువలు కానివచ్చు, ఈ యూనివర్సిటీ నుంచి మేము నేర్చుకున్నటువంటి ఏదైతే మేధో సంపత్తి ఉందో దానికి అనుగుణంగానే మా హక్కులకు సంబంధించి కానివచ్చు, రాజ్యాంగ విలువలకు సంబంధించి కానివచ్చు వాటికి లోబడే మా నిరసన ఉంటుంది తప్ప దీన్ని అధిగమించి ఎక్కడా కూడా మేము ముందుకు వెళ్ళమని చెప్పి కూడా విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మాకు ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చీఫ్ గెస్ట్గా పిలవడం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి కోరాము. ఎందుకంటే దీనికి సంబంధించి మేము కారణాలు కూడా చూపిస్తా ఉన్నాము. ఈ కేసుకు సంబంధించి కనీసం దీనికి యువతపై జరిగినటువంటి దాడికి సంబంధించి కానివచ్చు ఇంత పెద్ద దేశవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. ఆ దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పటికీ కూడా కానీ CJI వాటిని చూసేంత తీరిక లేదు, కోర్టు సమయాన్ని వృధా చేసుకోబోము అని చెప్పేసి అయితే
మాట్లాడడం జరిగిందో, అంటే విద్యార్థి లోకాన్ని కానివచ్చు, యువతని కానివచ్చు, దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైనటువంటి అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో చర్చకు తావు లేకుంటే, కనీసం వినడానికి సమయం లేకుంటే, సో యూత్కు సంబంధించి కానివచ్చు, ఇటు యువతకు సంబంధించి కానివచ్చు ఇచ్చే సందేశం ఏంటి అన్నటువంటి విధంగా కూడా విద్యార్థి లోకం అయితే ప్రశ్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా రావడాన్ని అయితే ఒక అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి ఇక్కడ ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ఇటు యూనివర్సిటీ నుంచి మాత్రం ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అధికారికంగా రాలేదు. స్నాతకోత్సవం ఏ రోజున జరగబోతా ఉంది, ఏ తేదీన జరగబోతా ఉంది అన్నటువంటి అంశానికి సంబంధించి కానివచ్చు, చీఫ్ జస్టిస్ ఎవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఇంకా అధికారికంగా ఇక్కడ ప్రకటించలేదు. కానీ ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చీఫ్ గెస్ట్గా పిలిచారని చెప్పేసి కూడా ఇప్పటికే ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా కూడా ఇది ఫైనల్ కాలేదు. కాబట్టి ఈ దశలోనే చీఫ్ గెస్ట్ను ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక పునః సమీక్ష చేసుకోవాలి, దీనిపై పునరాలోచించాలని విద్యార్థి లోకం అయితే పెద్ద ఎత్తున ఇక్కడ కోరుతా ఉంది. సో చూడాలి మరి ఏం జరగబోతా ఉంది. ఒకవైపు విద్యార్థులు, ఇక్కడ ముఖ్యంగా న్యాయ విద్యార్థులు వీళ్ళందరూ కూడా కోరుతున్నట్టుగా, ఎందుకంటే ఒక విద్యార్థి కాదు, ఇద్దరు కాదు, 450 మంది విద్యార్థులు ఎవరైతే కాన్వకేషన్ తీసుకోబోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే మాటపై ఉన్నారు. వాళ్ళందరూ కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. కాబట్టి యూనివర్సిటీ వీసీకి వాళ్ళ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు అక్కడ చూస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ఆయనను ఇప్పటికే చీఫ్ గెస్ట్గా ఇక్కడికి ఆహ్వానించారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి యూనివర్సిటీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం విద్యార్థులు మాత్రం ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చీఫ్ గెస్ట్గా పిలిస్తే మాత్రం ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఆందోళనలు లేకెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా దీన్ని మరి వాయిదా వేస్తారా, చీఫ్ గెస్ట్ను మారుస్తారా అన్నటువంటి ఒక ప్రశ్నలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ తలెత్తుతున్నాయి. శివాని. రైట్ రాజు, మనం చూసాము రీసెంట్ గా ఆయన అంటే ఏ విధంగా కాక్రోచ్ అన్నారు, అంటే ఎవరిని ఉద్దేశించి కాక్రోచ్ అన్నారు, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి సంథింగ్ ఎల్స్. అది యూత్ ని ఉద్దేశించి కాక్రోచ్ అన్నారన్నట్టుగా కూడా యూత్ జెన్జీ మరి ముఖ్యంగా చాలా పర్సనల్ గా తీసుకుని ఒక రెవల్యూషన్ చేసిందని చెప్పొచ్చు. సో అలా ఒక బ్యాక్ లాష్ తగిలిన తర్వాత కూడా స్టిల్ సిజిఐ సూర్యకాంత్ మళ్ళీ ఇలాంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడము, అంటే నా దగ్గర టైం లేదు, కోర్టు టైం వృధా చేయొద్దు అన్న స్టేట్మెంట్ పాస్ చేయడం సెకండ్ టైం, అండ్ దెన్ థర్డ్ టైం ఇప్పుడు ఇలాంటి ఒక బ్యాక్ లాష్ కూడా సిజిఐకి తగలడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శివాని, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల వల్లే సిజేఐ పార్టీ పుట్టుకొచ్చింది. ప్రధానంగా కాక్రోచెస్ అనేదైతే ఆందోళన ఏదైతే మాటలు అన్నారో ఆ మాటలపై ఖచ్చితంగా సిజేఐ పార్టీ కూడా పుట్టుకొచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతూ ఉంది ఆ వ్యాఖ్యలపై. సో తాజాగా ఆయన ఏదైతే రాకను ఇక్కడ విద్యార్థులు ఈ విధంగా ఏదైతే దాన్ని పునః సమీక్షించుకోవాలి యూనివర్సిటీ అని చెప్పేసి ఏదైతే కోరడం జరుగుతుందో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే సిజేఐ ఆ రోజు ఏదైతే సుప్రీంకోర్టులో అన్నటువంటి మాటల పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. విద్యార్థి లోకం దేశవ్యాప్తంగా కూడా అంతటి చర్చ జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా సిజేఐ మాట్లాడడానికి నిరాకరించడం పట్ల, దానికి వినడానికి కూడా సమయం లేదనే ఏదైతే మాటలు మాట్లాడారో ఆ మాటలకు నిరసనగానే ఈరోజు తమ స్నాతకోత్సవానికి, ఎందుకంటే ఈ యొక్క కాన్వకేషన్లో పట్టా అందుకోవడం అనేది జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని అనుభూతి ఉంటుంది, ఎప్పటికీ కూడా గుర్తుంచుకునే విషయం. సో అట్లాంటిది మాకు గుర్తుండిపోయే విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఏకదాటిపై ఉన్నారు. ఉన్న 450 మంది విద్యార్థులు కూడా సంతకాలు పెట్టి ఇప్పటికే యూనివర్సిటీ అధికారులకు వీసీకి లేఖ రాశారు. సో ఈ లేఖను మరి యూనివర్సిటీ అధికారులు ఏం చేయబోతా ఉన్నారు, ఇక్కడ ఈ కాన్వకేషన్కి సంబంధించి చీఫ్ గెస్ట్కి సంబంధించి సిజేఐ విషయంలో ఏమైనా పునరాలోచన చేస్తారా లేదా అన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం దేశవ్యాప్తంగా కూడా మరొకసారి ఈ అంశం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ విద్యార్థులు, నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మరొకసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే యువత కానివచ్చు, జెన్జీ ఏ విధంగా రాజకీయాలను కానివచ్చు, సొసైటీలో ఉన్నటువంటి ఇతర అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అన్నటువంటి అంశం మరొకసారి ఇక్కడ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి పెద్ద ఎత్తున యువత పోరాటం చేయడం జరిగింది. ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా పట్టుబట్టడం జరిగింది. సో తాజాగా ఇవన్నీ కూడా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కూడా, ఇతర దేశాల్లో కానివచ్చు, ఇతర రాష్ట్రాల్లో కానివచ్చు జెన్జీ యువత ఏ విధంగా ఒక ఉద్యమం చేస్తే ఎంతవరకు కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారన్నటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ అంశంలో కూడా
ఇప్పటికే విద్యార్థులందరూ కూడా ఉన్న 450 మంది విద్యార్థులు ఏకతాటిపై ఉన్నారు. వాళ్ళందరూ కూడా లేఖలు కూడా సమర్పించారు. కాబట్టి ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ఈ స్నాతకోత్సవానికి సంబంధించి ఏం చేయబోతున్నారు అన్నటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా ఈ స్నాతకోత్సవానికి సంబంధించి అధికారికంగా ఏ తేదీన నిర్ణయిస్తారు, చీఫ్ గెస్ట్ ఎవరు అన్నటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు అయితే ఎక్కడ కూడా రాలేదు. శివాని, అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఈ యొక్క ఇష్యూ ఇప్పుడు అది ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా అంత సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. సో ఓవైపు కాన్వొకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి మన అందరికి తెలిసిన విషయమే. అదొక సెంటిమెంట్ తో పాటు ఒక వాల్యూని ఇచ్చే ఒక ప్రోగ్రామ్ అని కూడా చెప్పొచ్చు, ఒక ఈవెంట్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఒక కాన్వొకేషన్ ఈవెంట్ కి స్టూడెంట్స్ అడిగిన రిక్వెస్ట్ కి యూనివర్సిటీ వెనకడుగు వేసి వాళ్ళ ఒపీనియన్స్ ని కన్సిడర్ చేస్తుందా, లేకపోతే ఎప్పట్లాగా ఆనవాయితీగా వస్తున్న సిజేఐని ఇన్వైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా సిజేఐని ఇన్వైట్ చేస్తారా, లేదంటే ఇవన్నీ ఈ రెండు కాకుండా జస్ట్ టాటా ఇన్స్టిట్యూట్ ఏ విధంగా అయితే చేసిందో హోల్డ్ లో పెట్టడం, అలా హోల్డ్ లో పెడుతుందా? ఈ 3 సినారియోకి సంబంధించి ఇప్పుడు అందరు కూడా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. ఎస్ శివాని, ఎందుకంటే ఇప్పటికే ఈ అంశంలో యూనివర్సిటీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. ఒకవైపు ఇప్పటికే ముంబైలో ఉన్నటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇప్పటికే తన కాన్వొకేషన్ను కూడా వాయిదా వేసుకుంది. అది కూడా ఎట్లాంటి రీజన్ లేకుండా వాయిదా వేసుకుంది. సో దీనికి సంబంధించి మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నల్సార్ యూనివర్సిటీ ఏం చేయబోతుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ఈ విధంగానే విద్యార్థులు అక్కడ వాయిదా వేసుకున్నట్టుగా కూడా చర్చలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి అధికారికంగా ఎక్కడ కూడా ఇంకా ప్రకటన మనకు తెలియాల్సి ఉంటుంది. రీజన్ కూడా బయటకు చెప్పలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకుంటున్నామని చెప్పి కూడా అక్కడ దాని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ తలెత్తుంది. ఎందుకంటే ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల తీరును తప్పుపడుతూ దాఖలైనటువంటి పిటిషన్పై సిజేఐ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగానే ఆయన రాకను మేము వ్యతిరేకిస్తున్నాము తప్ప, ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే రాజ్యాంగ విలువలకు కానివచ్చు, నల్సార్ యూనివర్సిటీలో నేర్చుకున్నటువంటి సూత్రాలకు కానివచ్చు, అవన్నీ కూడా సిజేఐ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, సో అవన్నీ కూడా మేము నేర్చుకున్నటువంటి ఈ యూనివర్సిటీలో నేర్చుకున్నటువంటి విలువలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు తమ రాసినటువంటి వీసీకి రాసినటువంటి లేఖలో అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా పౌరుల హక్కులు కానివచ్చు, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధతను చాటుతూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సిజేఐని ఆహ్వానించాలని ఏదైతే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే ఆ లేఖలో కోరడం జరిగింది. దీనికి సంబంధించి సిజేఐ మరి ఈ యొక్క స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్గా వస్తారా, లేదంటే చీఫ్ గెస్ట్గా లేకుండా వద్దు అని చెప్పి యూనివర్సిటీ అధికారులు చెప్తారా, ఏం జరగబోతోంది అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఒక అంశాన్ని మాత్రం యూనివర్సిటీ అధికారుల ముందు పెట్టానని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ అధికారులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, అక్కడ సిజేఐని ఇప్పటికే ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏం చేయాలన్నటువంటి ఒక సందిగ్ధంలో యూనివర్సిటీ అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జంజీ యువత కానివచ్చు, ఏ విధంగా ఒక రాజకీయాలను కానివచ్చు, ఇటు సొసైటీలో ఉన్నటువంటి ఇతర అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు. సో అట్లాంటి ప్రధానంగా న్యాయశాస్త్ర విద్యార్థులు కానివచ్చు, వీరి హక్కుల పట్ల కానివచ్చు, పౌర హక్కుల పట్ల కానివచ్చు, సమాజం పట్ల వీరికి ఉన్నటువంటి ఒక ఆలోచన కానివచ్చు, వీరు చూసే దృష్టికోణం కానివచ్చు, ఇవన్నీ అంశాలను బేరీజ్ వేసుకునే మేము లేఖ రాశామని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించి విలువలు కానివచ్చు, ఇక్కడ మాకు గురువులు నేర్పినటువంటి ఏదైతే రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశాలు కానివచ్చు, అవన్నిటికీ లోబడే మా యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలి. ఇక్కడ మీ కాన్వొకేషన్ అనేది తీసుకునేది మాకు ఏదైతే జీవితకాలం గుర్తుండిపోయే విధంగా కూడా ఉండాలన్నటువంటి అంశం లేఖలో ప్రస్తావించారు. కాబట్టి ఆయన రాకను ఖచ్చితంగా పునఃసమీక్షించాలి యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ మాత్రం ఇక్కడ ఏం చేయబోతుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఒకవైపు ఇటు కాక్రోచ్ పార్టీ కానివచ్చు, సో వీటన్నిటికీ సిజేఐ వ్యాఖ్యలే కారణం అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ద్వారానే ఇప్పటికే
కాక్రోచ్ పార్టీ ఇక్కడ పురుడు పోసుకుంది. ఇప్పటికే కాక్రోచ్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం. సో తాజాగా విద్యార్థులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఇప్పటికే ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబైలో ఉన్నటువంటి యూనివర్సిటీ తన స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకుంది. మరి నల్సార్ యూనివర్సిటీలో ఏం జరగబోతా ఉంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది శివాని. రైట్ రాజు, అయితే సిజేఐ సూర్యకాంత్ 2 సందర్భాల్లో 2 స్టేట్మెంట్స్ పాస్ చేశారు. కానీ ఆ స్టేట్మెంట్స్ కి సంబంధించి తర్వాత ఆయన క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఎందుకు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా స్టూడెంట్స్ లో ఎందుకు ఈ విధమైన ఆందోళన కనిపిస్తుంది, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎస్, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పటికే ఏదైతే సిజేఐ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా తాను ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది, నేను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులను కొంతమందిని మాత్రమే ఆ విధంగా అన్నానని చెప్పేసి కూడా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పటికే ఒకవైపు సిజేఐ పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతోటి పార్టీ ఏకంగా రావడం, అదేవిధంగా తాజాగా ఈ కేసుకు సంబంధించి కానివచ్చు, ఈ విద్యార్థులపై జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపై జరిగినటువంటి దాడికి సంబంధించి కానివచ్చు, విద్యార్థులపై చేసినటువంటి ఏదైతే కేసులకు సంబంధించి కూడా కనీసం ఆ వీడియో ఫుటేజ్లను కానివచ్చు, కేసు పూర్వపరాల గురించి కానివచ్చు చూసే తీరిక లేదు అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. పెద్ద ఎత్తున ఇటు ఈ విద్యార్థుల నుంచి కానివచ్చు, ఇతర ఏదైతే న్యాయశాస్త్ర విద్యార్థులు కానివచ్చు, యూనివర్సిటీల నుంచి కానివచ్చు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించి ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు విద్యార్థులకు ఇక్కడ న్యాయశాస్త్ర విద్యార్థులు ఇక్కడ చీఫ్ గెస్ట్గా శ్రీకాంత్ అని చెప్పేసి కూడా తెలియడంతో ఆయన రాకను మాత్రమే మేము వ్యతిరేకిస్తా ఉన్నాము, ఆయనకు మేము ఎక్కడా కూడా వ్యతిరేకం కాదు అని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఈ యొక్క అంశాన్ని మాత్రమే, ఈ నిర్ణయాన్ని మాత్రమే పునఃసమీక్షించుకోవాలి యూనివర్సిటీ అధికారులు. ఎందుకంటే నల్సార్ యూనివర్సిటీ అనేది ఎన్నో విలువలతో కూడుకొని ఉంటుంది. మాకు చెప్పినటువంటి గురువులు కానివచ్చు, మాకు బోధించినటువంటి విలువలు కానివచ్చు, వాటికి అగేనెస్ట్గా ఉంటే మేము ఒప్పుకోమని చెప్పి కూడా ఇటు విద్యార్థులు మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏం జరగబోతా ఉంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ నల్సార్ యూనివర్సిటీకి ఎంతో పెద్ద చరిత్ర ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది జడ్జిలు కానివచ్చు, అడ్వకేట్లు కానివచ్చు, ఉద్దండులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళారు. సో అట్లాంటి ఎంతో మంది పేరున్నటువంటి ఈ యూనివర్సిటీ నుంచి ఈ సంవత్సరం 2025-2026 450 మంది విద్యార్థులు ఇప్పటికే ఇక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందుకోబోతా ఉన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు పట్టాలు త్వరలో అందివ్వబోతా ఉన్నారు. డేట్స్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు, ఇంకా డిక్లేర్ చేయలేదు. మరి దీనికి సంబంధించి విద్యార్థుల తరపున వాదనని సిజేఐ సరిగ్గా పట్టించుకోలేదు గతంలో సుప్రీంకోర్టులో. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఈ స్నాతకోత్సవానికి ఆయన ఆహ్వానించకూడదని విద్యార్థులు నిర్ణయించుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చెప్పి లేఖలో కోరారు. ఆయన రావడాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ముంబైలో కూడా ఇదే రకమైనటువంటి ఇంటర్నల్గా వాయిదా వేసుకున్నారు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి జరిగే అవకాశం ఉందా అన్నటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నా. దీనికి సంబంధించి మరి ఏం చేయబోతా ఉన్నారన్నటువంటి ఒక ప్రశ్న అయితే మనకు కనిపిస్తూ ఉంది శివాని. రైట్ రాజు, అయితే ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం, లెటర్స్ రాయడం అయితే జరిగింది. కానీ దీనికి సంబంధించి ఒకవేళ యూనివర్సిటీ కన్సిడర్ చేయకపోతే తర్వాత స్టూడెంట్స్ ఏ విధమైన స్టెప్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్, ఇప్పటికే ఎందుకంటే డేట్ కూడా ఈ యొక్క దీనికి సంబంధించి స్నాతకోత్సవానికి సంబంధించి డేట్ కూడా డిక్లేర్ కాలేదు. మరొక వైపు చీఫ్ గెస్ట్ ఎవరు అని కూడా డిక్లేర్ కాలేదు. ఎందుకంటే ఇప్పటికే యూనివర్సిటీ కేవలం సిజేఐని చీఫ్ గెస్ట్గా పిలిచింది అన్నటువంటి వార్తలు మాత్రమే వస్తూ ఉన్నాయి. అవి ఇంటర్నల్గా వాళ్ళకు సమాచారం అందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఎందుకంటే యువతను తక్కువ చేసి చూడడం కానివచ్చు, అదేవిధంగా యువతపై జరిగినటువంటి దాడిని కానివచ్చు, ఎంత పెద్ద దాడి జరిగిందన్నటువంటి దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో కానివచ్చు, అవన్నీ కూడా ప్రసారం అయ్యాయి. అవన్నీ కూడా వీడియో ఫుటేజ్లతో సహా కూడా విద్యార్థులపై ఏ విధంగా పోలీసులు ఎలక్ట్రిక్ ఏదైతే స్టిక్స్ కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏ విధంగా బల ప్రయోగం చేశారు, విద్యార్థులపై ఏ విధంగా దాడి చేశారు, ఎంత గాయపడ్డారు విద్యార్థులు, ఎంతమంది మరణించారన్నటువంటి అంశానికి సంబంధించి కూడా సిజేఐ అప్పుడు చూడడానికి సమయం లేదు, కోర్టు సమయం వృధా చేసుకోమని చెప్పేసి అయితే మాట్లాడిన విషయం ఉందో దానికి నిరసనగానే ఆయన రాకను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి విద్యార్థులు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇప్పటికే
యూనివర్సిటీ వీసీ కానివచ్చు, రిజిస్ట్రార్ నుంచి కానివచ్చు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వాళ్ళ లేఖలు అయితే రాశారు. మరి యూనివర్సిటీ నిర్ణయం ఎట్లా ఉండబోతా ఉంది అనేది తెలియాల్సి ఉంటుంది. మోరోవర్ ఇప్పటికీ కూడా ఇంకా డేట్ అయితే డిక్లేర్ కాలేదు. కాన్వకేషన్ డేట్ ఎప్పుడు అన్నటువంటి డేట్ కూడా డిక్లేర్ కాలేదు. చీఫ్ గెస్ట్ ఎవరని కూడా డిక్లేర్ కాలేదు. ప్రధానంగా యూత్ ఒకటే చెప్తా ఉంది, ఇక్కడ న్యాయశాస్త్రం అభ్యసించినటువంటి యువత ఖచ్చితంగా మేము నేర్చుకున్నటువంటి పౌర హక్కులు కానివచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలు కానివచ్చు, ప్రధానంగా అన్నింటికీ మించి నల్సార్ యూనివర్సిటీకి స్టాండర్డ్స్ విద్యార్థులుగా మాకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకు లోబడి ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, సిజేఐ రాకనని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఏం చేస్తారు అన్నటువంటి ఉత్కంఠ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మరొక వైపు ఇప్పటికే సిజేఐ చేసినటువంటి ఆ రోజు కాక్రోచ్ అని చెప్పి కానివచ్చు, ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించి కేసుల అంశానికి సంబంధించి ఆయన ఏదైతే సమయం లేదు అని చెప్పినటువంటి చేసిన వ్యాఖ్యలు కానివచ్చు, ఈ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి, విమర్శలకు కూడా దారితీశాయి. దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా జెన్జీ యువతలో పెద్ద ఎత్తున చర్చకు ఆస్కారంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే మనం చూసాము, కాక్రోచెస్ అన్నందుకే కాక్రోచ్ జనతా పార్టీ కూడా అప్పుడు ఆవిర్భవించింది. ఆ తర్వాత ఢిల్లీలో ఎంత పెద్ద ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా జెన్జీ యువత పట్టు వీడలేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా అక్కడ చేయడం జరిగింది. ప్రస్తుతం జార్ఖండ్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. జార్ఖండ్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఏ విధంగా సమూలంగా మార్పు చేయాలి, అందులో ఉన్నటువంటి అవినీతి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఇప్పటికే జార్ఖండ్లో యువత పెద్ద ఎత్తున అక్కడ శాసనసభను, విధానసభను ముట్టడించినటువంటి తీరు ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము. సో తాజాగా ఇప్పుడు ఇక్కడ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ లేఖ రాయడం పట్ల దేశవ్యాప్తంగా అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి లోకం, ముఖ్యంగా న్యాయశాస్త్ర అభ్యసించినటువంటి విద్యార్థులుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇతర యూనివర్సిటీల విద్యార్థులు కానివచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఈ విద్యార్థులకైతే ఒకంత వీళ్ళకు మద్దతునిగా నిలుస్తుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే సిజేఐని చీఫ్ జస్టిస్ గా ఇక్కడ పిలిచారు యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి సో ఏం చేయబోతా ఉన్నారు, ఇక్కడ ఈ వాయిదా పడుతుందా, లేకుంటే చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి సిజే ఇక్కడ చీఫ్ గెస్ట్ గా అంటే ఆయన ప్లేస్ లో మరొకరు వస్తారన్నటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్ రాజు, విల్ గెట్ బ్యాక్ టు యూ, బట్ మీన్